లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. యుద్ధానికి ఎవరు కారణం? తప్పు ఎవరిది? ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ అమెరికా ఓ పక్కన, ఇరాన్ ఓ పక్కన. మరి వీళ్ళ మధ్య ఎందుకు గొడవలు వచ్చినాయి? అసలు ఇజ్రాయెల్ పాత్ర ఏంటి, అమెరికా పాత్ర ఏంటి, ఇరానే ఎందుకు ఇక్కడ సైతాన్ అయ్యింది? దాంతోపాటుగా ఇది ఎక్కడ నుంచి ఎలా మొదలైంది, ఎవరి వలన ఏంటి అనేది మొత్తం వివరిస్తా. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వివరాలకు వెళ్ళినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 45 వరకు జరిగింది. ఆ రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక పాఠాన్ని నేర్చుకున్నాయి. అదేంటి అంటే, ఏ దేశమైనా సరే ప్రపంచంలో మనం అగ్రగామిగా ఉండాలి అంటే ఒకటి ఆయిల్ రిజర్వ్స్ ఉండాలి. ఆయిల్ రిజర్వ్స్ ఉంటే ఇక మనమే అధికారం చెలాయించవచ్చు అని. రెండు, అణుబాంబు, న్యూక్లియర్ వెపన్ అంటారు చూసారా, అది ఉంటే మన దేశం జోలికి ఎవడో రాడు. సో ఈ రెండు ఎవరికైతే ఉంటాయో ఇక వాళ్ళకి తిరుగులేదు. ఇది అక్కడ. సో ఇక్కడ ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. రష్యా ఉంది, చైనా ఉంది, అమెరికా ఉంది, ఫ్రాన్స్. ఇట్లా ఈ దేశాలన్నింటిలో కూడా ప్రతి ఒక్కరూ ఆ న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు రష్యా తీసుకోండి, వాళ్ళ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్ ఉంది. చైనా న్యూక్లియర్ వెపన్ ఉంది. అమెరికా న్యూక్లియర్ వెపన్ ఉంది, కానీ ఆయిల్ రిజర్వ్స్ లేవు. సో ఏం చేయాలి? ఆయిల్ రిజర్వ్స్ కూడా మన గ్రిప్లో తెచ్చుకోవాలి. అందుకని ఏం చేశారంటే, ఇరాన్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆయిల్ రిఫైనరీస్ ఉన్నటువంటి దేశం. సో అందు గురించి ఏం చేసిందంటే, అమెరికా ఇరాన్ వాళ్ళతో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పుకోవడం. ఏది? రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే. సో అలాయ్ బలయ్ అనమాట. ఆ అలాయ్ బలయ్తో ఏ విధంగా అంటే, ఇరాన్కి కావాల్సినటువంటి డబ్బు, వెపన్స్ అన్నీ వీళ్ళు సప్లై చేయడం అమెరికా వాళ్ళు. ఇరాన్ ఏం చేస్తుంది? అమెరికాకు కావాల్సినట్టు ఆయిల్ రిజర్వ్స్ అన్ని వీళ్ళు పంపించుకుంటున్నారు. సో దానివల్ల వాళ్ళిద్దరికీ సఖ్యత బాగా కుదరటం. ఓ విధంగా చెప్పాలి అంటే ఇరాన్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న కంట్రీ లాగా కనిపించింది. ఏది? 1950s, 60s మధ్యలో. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి అమెరికా ఇరాన్తోనే ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి, వేరే ఆయిల్ రిఫైనరీస్ ఉన్న దేశాలతో చేయొచ్చు కదా అంటే, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటి అంటే, ఇరాన్ రష్యాకి అతి దగ్గరగా ఉన్న దేశం. రష్యాతో ఏమాత్రం కూడా ఇరాన్కి సత్సంబంధాలు కొనసాగినాయి అని అంటే, ఆల్రెడీ రష్యా, అమెరికా శత్రు దేశాలు. సో వాళ్ళకి ఇప్పుడు ఆయిల్ రిసోర్సెస్ అన్నీ కూడా అక్కడి నుంచి కనుక రాగలిగితే, ఇరాన్ నుంచి ఆ ఫ్రెండ్షిప్ చేసుకోగలిగితే, అటు రష్యాని కూడా దేనికైనా సరే ఎప్పుడైనా సరే ఇబ్బంది పెట్టడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఆ రకంగా ఫ్రెండ్షిప్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఒక చిన్న విషయం అంటే, ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఇక అలాయ్ బలే కదా, పార్టీలు, ఎంజాయ్మెంట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది జరుగుతుండడంతో ఇక్కడ ఈ పార్టీలు ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి కదా, మీకు ఒక ఇన్సిడెంట్ వలన మొత్తం స్మాష్ అయిపోయింది. ఆ ఇన్సిడెంట్ ఏంటో తెలుసా? ఒక పార్టీ ఏంటి, నమ్మలేకపోతున్నారు, ఒక్క నైట్ జరుపుకున్న పార్టీ మొత్తం మిత్రదేశాలు కాస్త శత్రు దేశాలుగా మారిపోయినాయి. దీనికి గల ప్రధాన కారణం కూడా ఏంటో మీకు వివరిస్తాను. సో మామూలుగా ఇరాన్ నుంచి ఈ ఆయిల్ రిజర్వ్స్ అన్నీ కూడా అమెరికాకి పంపిస్తూ ఉన్నప్పుడు, అందులో ఉదాహరణకి 100 రూపాయలు వస్తున్నాయంటే, ఆ 100 రూపాయల్లో వెస్టర్న్ కంపెనీస్కి 80 రూపాయలు, ఇరాన్ ప్రభుత్వానికి 20 రూపాయలు మాత్రమే వెళుతున్నాయి. సో అంటే వ్యాపారస్తులు, దళారీలు వీళ్ళందరూ 80 రూపాయలు తీసేసుకుంటా ఉంటే, ప్రభుత్వానికి 20 రూపాయలు వెళ్తుంటే, ఆ 20 రూపాయలతో ప్రజలు ఏం తింటారు, ప్రజలకు ఏమిస్తారు? అక్కడ ఆ రాజులు, ఆ సామంత రాజులు వీళ్ళందరూ బ్రహ్మాండంగా ఏం చేస్తారు, వ్యాపారస్తులు అందరూ బాగా రిచ్ అయ్యారు, అమెరికాతో సంబంధాలు ఉన్నాయి, పార్టీలు, గీర్టీలు, ఎంజాయ్మెంట్లు అన్నీ బాగున్నాయి. పేద ప్రజలు, వాళ్ళకి తినడానికి ఫుడ్ లేదు, ఇంట్లో కరెంటు లేదు, అటువంటి దుస్థితుల్లో దేశ ప్రజలు ఉన్నారు, ఇరాన్ దేశ ప్రజలు. ఇది ఇలా ఉండగా ఒక పార్టీ అని చెప్పాను కదా, అది ఎప్పుడంటే 1971 అక్టోబర్లో. ఆ పార్టీ ఏంటంటే 62 దేశ అధిపతులు అందరూ కూడా ఆ పార్టీకి వస్తున్నారు. ఆ పార్టీ ఇస్తుంది ఎవరు? ఇరాన్ రాజు. ఆయన ఇస్తూ ఉండడంతో అక్కడ ఏం జరిగిందంటే, 62 దేశాల అధిపతులు వస్తున్నారు. 18,000 కిలోల మాంసాహారాలు,
అంటే తినుబండారాలు అవి ఇవి మొత్తం 25,000 లీటర్ల వైన్, వింటేజ్ వైన్. ఆ వైన్ చల్లగా ఉండటానికి పెద్ద పెద్ద విమానాల్లో ఐస్ క్యూబులు సైతం, ఎందుకంటే ఇరాన్లో ఉండదు కదా అట్లా. సో ఆ రకంగా దాన్నంతా తెప్పించి అదే ఇరాన్లో వాళ్ళు పెద్ద పెద్ద ఒక ఫారెస్ట్ లాగా లేదా పార్క్ లాగా అది కల్పించడం కోసం మళ్ళీ మొక్కలు చెట్లు అవన్నీ తెప్పించి పెట్టించి ఇవన్నీ చేశాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా? ఆ ఒక్క నైట్ పార్టీకి వీళ్ళు ఖర్చు చేసింది ఇవాళ కరెన్సీతో పోల్చుకున్నట్లయితే 72,000 కోట్లు. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలి మీకు. కావాలని అక్కడ ఒక పక్కన ఇరాన్ దేశంలోని ప్రజలందరూ కూడా ఆకలితో అలమటిస్తూ ఉంటే అసలు ఈ పార్టీ జరిగే దాదాపు 10 కిలోమీటర్ల అవతల వరకు ఏ ఒక్కళ్ళు కూడా కనపడకూడదు అని చెప్పేసి అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేసిన పిమ్మట ఈ విధంగా జరుగుతుంటే దాన్ని ప్రజలు ఏ రకంగా భావిస్తారో అర్థం చేసుకోండి. ఓ పక్కన మాకు తిండి లేకపోతే మీరు విలాసంగా చేసి తర్వాత ఆ ఫుడ్ని మిగిలిపోయిన దాన్ని వేస్ట్ చేసి పడేస్తారా? అలాంటి పరిస్థితి. అప్పుడు కదా ఆకలి మంట, అదే కదా విప్లవంగా మారేది. అప్పుడు రగిలింది విప్లవం. ఇదే ఇరాన్లో వాళ్ళ అధ్యక్షుల మీదే ప్రజలు తిరగబడ్డారు. సో పార్టీ జరిగింది 1971 అయితే 79 వరకు ఈ రెవల్యూషన్ కొనసాగింది. ఆ రెవల్యూషన్ కొనసాగుతూ చివరికి ఏమైంది అంటే ఆ అధ్యక్షుడిని మార్చేసే పరిస్థితికి వచ్చింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ నెలకొంది. అక్కడ ఈ రెవల్యూషన్ పరంగా ఎవరో ఒకళ్ళు నడిపిస్తారు ఒక నాయకుడు. ఆ నాయకుడి పేరే అయతుల్లా ఖొమైనీ. మొన్నే చనిపోయాడని చెప్పేసి అంటున్నారు చూసారా, ఆయన. సో ఈ అయతుల్లా ఖొమైనీ అనే ఆయన ఆ విప్లవాన్ని ముందుండి నడిపించి చివరికి ఈయన అధ్యక్షుడయ్యారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఇక అసలు కథ అంతా ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ అయతుల్లా ఖొమైనీ ఎప్పుడైతే ఆయన అధ్యక్షుడయ్యారు ఇరాన్కి, ఇక ట్విస్ట్ ఏంటి అంటే 3 రకాలైన నిర్ణయాలు తీసుకున్నాడు. అందులో మొట్టమొదటిది ఇరాన్ దేశం మొత్తం కూడా ఇస్లామిక్ దేశంగా, అంటే ఇస్లామిక్ మతం మాత్రమే పాటించాలి అని చెప్పేసి కొత్తగా ఒక నిర్ణయం తీసుకోవటం. ఇక దాని తర్వాత రెండవది అతిపెద్ద తప్పు ఏంటి అంటే అక్కడ అమెరికన్ ఎంబసీ ఉంటుంది టెహ్రాన్ అని చెప్పేసి, ఆ టెహ్రాన్ అమెరికన్ ఎంబసీ పైన ఈ ఇరాన్ విద్యార్థులందరూ కూడా ఒకేసారి అటాక్ చేయటం. దీనిని ఆ అయతుల్లా ఖొమైనీ సమర్థించారు. ఇక మూడవది అతిపెద్దది ఏంటి అంటే అమెరికాతో సంబంధాలు ఇటువంటివి ఉండవు, మేము ఆయిల్ మీకు సప్లై చేయం, మా ఆయిల్ని మేమే మాకు నచ్చిన చోట మాకు ఇష్టమైన వాళ్ళకి సప్లై చేసుకోవడం తప్ప మీకు ఇవ్వం. అదేవిధంగా ఈ న్యూక్లియర్కి సంబంధించిన ఎటువంటి మీ సప్లై మాకు చేయొద్దు అని చెప్పేసి వీళ్ళకి అప్పటి వరకు కూడా ఈ న్యూక్లియర్ వెపన్కి సంబంధించిన దానికి వెపన్స్ అన్నీ కూడా అమెరికా సప్లై చేస్తుంది కదా, దాన్ని ఆపేసేయండి, డీల్ క్యాన్సిల్ చేసేయండి అని చెప్పేసి ఈ ఖొమైనీ అప్పుడు ఆదేశాలు జారీ చేసి అది మొత్తం అంటే ఆ న్యూక్లియర్ వెపన్ అప్పుడు దాకా తయారు చేస్తున్నటువంటి దాన్ని మొత్తం కూడా డెస్ట్రాయ్ చేసేసి క్యాన్సిల్ చేసుకున్నారు. సో ఇక న్యూక్లియర్ వెపన్ మాకేమి తయారు చేయాల్సిన అవసరం లేదు, మాకు సంబంధం లేదు, వదిలేసేయండి అని చెప్పేసి అన్నారు. ఈ 3 నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో అమెరికాకి ఏంటంటే మామూలుగా అప్పుడు ఎలా ఉంటుంది, ఇలా చేస్తారా మమ్మల్ని, ఇలా చేస్తారా, మాకు ఆయిల్ లేకుండా చేస్తారా అని చెప్పేసి అమెరికా గురించి కొత్తగా చెప్పుకునేది ఏముంది, ఒక విధంగా చెప్పాలి అంటే గుంట నక్కలాగా వ్యవహరిస్తూ ఉంటుంది, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జంపు. సో ఇక ఇరాన్ మీద కత్తి నూరింది, ఇలా కాదు ఏదో ఒకటి చేయాలి వెళ్ళినాయి అని. సో అప్పుడు వీళ్ళకి బ్రెయిన్లో తట్టింది ఏంటి అంటే ఇరాక్. సో ఇరాక్కి కొన్ని $బిలియన్ డబ్బులు పంపించడం కావచ్చు, వాళ్ళకి మద్దతు తెలపడం కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేయడం కావచ్చు, దాని వలన అక్కడ సద్దాం హుస్సేన్ అనే వ్యక్తిని వీళ్ళు పావుగా వాడుకొని ఇరాక్ ద్వారా అప్పుడు సద్దాం హుస్సేన్ని ఇరాన్ మీదకి యుద్ధం ఉసుకొల్పాడు. మీకు గుర్తుండే ఉంటుంది 1980లో ఇరాక్ వార్ నడిచింది. 1 రోజు 2 రోజులు కాదండి, 8 సంవత్సరాలు ఆ యుద్ధం జరిగింది. 8 సంవత్సరాలు. ఆ యుద్ధానికి గల కారణం ఎవరు? అమెరికా వీళ్ళకి ఇరాక్ సద్దాం హుస్సేన్కి ఫండింగ్ చేయించి అక్కడ నుంచి ఇరాన్ పైన యుద్ధం చేయించి సుమారుగా ఇరు దేశస్తులు కలిపి 5 లక్షల వరకు మరణించారు. అంతేకాకుండా 2 దేశాలు కూడా ఆర్థికంగా నష్టపోయి పేదరికంలోకి నెట్టివేయబడింది. సో ఎవరి వలన? మూర్ఖంగా యుద్ధం చేయటం వలన, సద్దాం హుస్సేన్ ఏదో ఆశించి చేయటం వల్ల. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఆ తర్వాత ఈ కువైట్కి సంబంధించిన ఆయిల్ రిఫైనరీ ఒకటి, దానికి సంబంధించిన వివాదం ఇరాక్తో కువైట్కి జరుగుతుందో అప్పుడు అమెరికా ఏం చేసిందంటే కువైట్కి సపోర్ట్ వెళ్ళి సద్దాం హుస్సేన్ని అంతం చేయించాలని చెప్పేసి ప్లాన్ గీసి 30 దేశాలతో, ఏది కువైట్తో పాటు ఇంక మరో 30 దేశాలతో మిత్రత్వం చేసి
అప్పుడు మళ్ళా ఇరాక్ పైన అటాక్ చేయించి సద్దాం హుస్సేన్ అనే వ్యక్తిని 2006లో బహిరంగ ఉరి చేయబడింది. దీనికి గల కారణం ఎవరు? సో ఆ రకంగా ఇది ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు చిలికి చిలికి గాలివానే చివరికి అటు ఇరాను దెబ్బతింది, ఇటు ఇరాకు దెబ్బతింది. ఈ రకంగా జరిగింది. ఇది ఎలా జరిగితే ఇక దాని తర్వాత జరిగిన పరిణామాలు 2015 ఏదైతే బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షులు అయ్యారో ఆ సమయంలో ఒక సమస్యని పరిష్కరించే మార్గం వైపు ఇరాన్కి అమెరికాకి మధ్య ఏంటి అంటే అమెరికా శాంక్షన్స్ విధించింది. మీకు అక్కడ అసలు ఏమి ఇచ్చేయమని చెప్పి ఆ శాంక్షన్స్ అన్నీ ఎత్తివేయాలి అని చెప్పేసి వీళ్ళు, అలాగే ఇరాన్ వాళ్ళు కూడా మేము న్యూక్లియర్ వెపన్ తయారు చెయ్యం అని చెప్పేసి వాళ్ళు, అంటే ఇక వీళ్ళు మేమేం న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయం, ఏమీ చేయమని చెప్పేసి ఇది. సో ఈ నేపథ్యంలో ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు, బ్రహ్మాండంగా ఓకే చేసుకున్న బరాక్ ఒబామా అండ్ కొమిని. కానీ 2018లో మరలా ఇదే ట్రంప్ అప్పుడు వచ్చాడు. ఇదే ట్రంప్ వచ్చి అసలు ఇదేం పిచ్చి డీలు, అది ఇది, నేను డీల్ మొత్తం క్యాన్సిల్ చేస్తానని చెప్పేసి అది క్యాన్సిల్ చేశాడు. క్యాన్సిల్ చేసేసరికి ఇరాన్ ఏం చేసేదంటే వాళ్ళకి పిచ్చెక్కింది. ఏంటి అసలు మీరు ఇచ్చేసేదండి, క్యాన్సిల్ చేసేదండి, మా ఇష్టం, మేము న్యూక్లియర్ బాంబును తయారు చేసుకుంటాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి అప్పుడు తొడగొట్టింది ఇరాన్. సో ఇప్పుడు జరగడానికి కారణాలు కూడా అవే. ఇది ఎలా ఉంటే ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇందులో ఇజ్రాయెల్ పాత్ర ఏంటి? అమెరికానే ఇలా చేసింది కదా అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ అసలు కథ ఉంటుంది. ఇజ్రాయెల్ పాలస్తీనా మీద యుద్ధం చేస్తుంది. పాలస్తీనా ఏంటి? ముస్లిం కంట్రీ. సో అలాగే ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏంటి, చుట్టుప్రక్కల వాళ్ళు ఇస్లామిక్ దాన్ని తీసుకున్నారు కదా. సో ఇప్పుడు ఇజ్రాయెల్ అనే కంట్రీ చాలా పవర్ఫుల్ కంట్రీ, న్యూక్లియర్ వెపన్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళ దగ్గర వార్ వెపన్స్కి సంబంధించి కానీ మంచి ఇది ఉంటుంది. అందుకని ఇజ్రాయెల్ జోలికి ఎవరు వెళ్ళరు. సో ఇది ఇలా ఉంటే మరి ఇజ్రాయేలు ఇక్కడ వీళ్ళపైన పాలస్తీనా పైన చేస్తుంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇరాన్ వాళ్ళు అంటే యాక్చువల్గా 3 ఉగ్రవాద సంస్థలను ప్రేరేపిస్తూ చేస్తుంది అని చెప్పేసి అన్నారు చూసారా, హమాజా అట్లా. వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఏంటి అంటే ఈ పాలస్తీనా పైన ఇజ్రాయెల్ని అటాక్ చేయకుండా ఉండటం కోసం వీళ్ళ ద్వారా ఈ రకంగా చేస్తారు. ఈ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇరాన్ ఏం చేస్తుంది, ఇరాన్కి ఉన్న ఆర్థిక వనరులే అతి తక్కువ, ఆ ఆర్థిక వనరులు తక్కువగా ఉన్న దాంట్లోనే ఈ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తూ ఉంది. కాబట్టి ఓ పక్కన ప్రజలకి ఆర్థికంగా కేటాయించడానికి డబ్బు లేదు. అది ఒక కడుపు మంట ఇరాన్ ప్రజల్లో ఉంది. సో ఇక్కడ ఇది మతానుసారంగా ఈ ఉగ్రవాద సంస్థలని ప్రేరేపిస్తూ తద్వారా ఈ పాలస్తీనా పైన ఎప్పుడైనా సరే ఇజ్రాయెల్ అటాక్ చేయొచ్చు కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసమని ముందు దేశంలో ఉన్న ప్రజలను కాపాడు భయ్, ఆ తర్వాత పొరుగు దేశాల సంగతి చూద్దామనే ఉద్దేశంలో అక్కడ ఇరాన్ ప్రజలేమో వ్యతిరేకిస్తూ ఉండటం. ఒక ప్రక్కన అమెరికా ఏం చేస్తూ ఉంటుంది, మనకి ఎక్కడికక్కడ అవకాశాలు కావాలి కదా. ఇప్పుడు వాళ్ళు న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్నారు, ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి అని చెప్పేసి అటాక్ చేస్తుంది. కాబట్టి ఒకసారి ట్రంప్ గురించి ఆలోచించండి. ఇదే పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయట్లేదా, ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించట్లేదా? మరి మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు నేను శాంతి దూతని, నోబెల్ బహుమతి గ్రహీతని, కాబట్టి నేను యుద్ధాలకి ఎక్కడా కూడా సపోర్ట్ చేయను, యుద్ధాలను ఆపడానికి ప్రయత్నిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు యుద్ధంలో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాడు? ఇది ఎలా ఉంటే ఇరాన్ చాలా మంచి రెసిస్టెన్స్ పవర్, వ్యూహాలన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఒక పక్కన వాళ్ళ అధ్యక్షుడు కొమిని చనిపోతే కూడా యుద్ధం ఎలా చేస్తుంది అనే డౌట్ రాలేదా మీకు? ఇక్కడ అసలు పాయింట్ ఉంది. ఏంటి అంటే టెక్నాలజీ పరంగా యుఎస్ దగ్గర అన్నీ ఉన్నాయి. ఏ సమయంలో వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంటి, వీళ్ళ కదలికలు ఏంటి అని చెప్పేసి అట్ ద సేమ్ టైం పవర్ఫుల్ వెపన్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఇరాన్ అధ్యక్షుడు కొమిని, మిలిటరీ ఫోర్సు, ఇంకా ఆర్మీ చీఫ్ వీళ్ళందరూ ఒక చోట ఉన్నప్పుడు అది కూడా బంకర్లో వాళ్ళు మీటింగ్ నిర్వహించుకుంటే అది వీళ్ళకి ఆ కదలికలు రాడార్ ద్వారా శాటిలైట్ ద్వారా మొత్తం క్యాచ్ చేస్తున్నారు, చూశారు. అయితే దాన్ని అంత బలంగా మనం బంకర్లో ఉంటే కూడా పేల్చేంత వెపన్స్ ఉంటాయా అని అనుకుంటారా? సేమ్ ఇక్కడ అదే జరిగింది. వాళ్ళ కదలికలు పిన్ పాయింటెడ్గా అమెరికా గ్రహించి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కొడితే మొత్తం అవుట్, అక్కడ క్లియర్ కట్ అయిపోయిందా? మరి వారు అలా జరుగుతుంది. అదే ఇరాన్ స్ట్రాటజీ అనమాట. వాళ్ళ దేశంలో మొత్తం 31 ప్లేసెస్లో డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నాయి ఆ ఫోర్సెస్ అన్నీ కూడా.
వాళ్ళు ముందే పసిగట్టారు. ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా జరగవచ్చు. అట్ ఎనీ కాస్ట్ అధ్యక్షుడు చనిపోయినా మన వారు మాత్రం ఆపకూడదు, మనం ఎట్లాగే టార్గెట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, ఒక చోట నుంచి టార్గెట్ని కొడతా ఉంటే ఆ ప్లేస్ని డెమాలిష్ చేస్తే వారు ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఎక్కడ నుంచి ఎటు నుంచి మిసైల్స్ వస్తున్నాయో తెలియదు, ఎటు నుంచి డ్రోన్స్ వస్తున్నాయో తెలియదు, ఎటు నుంచి ఇతరత్ర వెపన్స్ వస్తున్నాయో తెలియదు. సో అట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి టార్గెట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా సింగిల్ పాయింట్లో టార్గెట్ చేయాలంటే అవ్వదు, మల్టిపుల్ ప్లేసెస్ అవుతుంది. అందుకని వాళ్ళు ఆ రకంగా ప్లాన్ చేశారు. సో ఇరాన్ అంటే అంత ఈజీ స్ట్రాటజిస్ట్ ఏం కాదు, వాళ్ళు వారుల్లో కూడా ఆరితేరిపోయి ఉన్నవాళ్ళు అనమాట. సో ఈ ప్రకారంగా ఇప్పటివరకు జరిగిన ఈ ఎపిసోడ్లో మరి ఒక ప్రక్కన వాళ్ళేమో ఇప్పుడు ఆయిల్కి సంబంధించినవి మేము ఎక్కడ సప్లై చేయమని చెప్పేసి డిసైడెడ్ అయిపోయారు అక్కడ ఇరాన్ కంట్రీస్ కూడా. దానివల్ల ఏం జరగబోతుంది? అఫ్కోర్స్ ఇరాన్ పరిస్థితి కూడా చాలా కష్టంగానే ఆర్థికంగా నష్టపోయింది. నిన్న అనుకుంటా వాళ్ళు యుఎన్ వాళ్ళకి వీఆర్ రెడీ టు ఏంటది మేము సీజ్ ఫైర్కి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నిన్ననే తాజాగా మాట్లాడారు ఆ మిలిటరీ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించిన ఒక అధికారో మరి ఆ స్పోక్స్ పర్సన్, మొత్తానికి సంథింగ్ సబ్జెక్ట్ కరెక్షన్ అది జరిగింది. సో దానివల్ల అంటే ఇరాన్ వన్ స్టెప్ బ్యాక్ వేసింది, మేము సీజ్ ఫైర్కి ఓకే చేస్తాము అంటే రెడీగా ఉన్నాము చర్చలకు అని చెప్పేసి. సో మరి అమెరికా ఇజ్రాయెల్ ఏం డిసైడ్ చేస్తుంది ఏంటి, యుద్ధాల వల్ల సాధించేది ఏముండదు, కానీ అల్టిమేట్గా ఎవరైనా సరే నష్టపోవడమే. చర్చలతోనే ఏదైనా సరే మంచిగా చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ మొత్తం విన్న తర్వాత ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరి శత్రువులు, ఎవరి మిత్రులు, రాజకీయాల్లోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ 1950-60లోనే అలయబలేలాగా కలిసిమెలిసి ఉన్న వాళ్ళు ఇవాళ కారాలు మిరియాలు నూరుకుంటున్నారు అంటే ఇక దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.